Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి. మొత్తం మీద రామోజీరావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పచ్చ బ్యాచ్కి తత్వం బోధపడినట్టుంది. జగన్ దెబ్బ బాగానే పడింది. ఎట్లా పడింది అని చెప్పంటే తట్టుకోలేనంతగా ఈ అవ్వాతాతల చేతే, ఈ దివ్యాంగుల చేతే తను ఎవరినైతే ప్రేమిస్తాడో ఆ ప్రేమ చేసినటువంటి దానితో పాటు వాళ్ళని అవమానించి, అంటే ఎందుకంటే ఒక ముసలి అవ్వ జగన్ గారిని ముద్దు పెట్టుకుంటుంటే చంద్రబాబు గారు చేసినటువంటి హేళన, చులకన, వాటన్నిటికీ బహుశా అవ్వ తాతలు పగ తెచ్చుకున్నారని చెప్పననే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కూడా జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంత పాడేలా మరో వికృత క్రీడా అని చెప్పని పెట్టారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్లు వద్దు. వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. వాళ్ళెవరో కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా అన్నారు మేము కావాలన్నప్పుడు తీసేస్తామని. అట్లా ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్స్ అన్నిటినీ కలుపుకుంటా ఇన్ని రోజుల పాటు మాట్లాడారు. అయితే దీనికి తగ్గట్టుగా ఆ రోజున ఏదో ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేటువంటి ఆయన ఏదో చంద్రబాబు గారిని హోటళ్లలో కలిసి అక్కడే కలిసి పాపం మనంతా ఒకటే కదా అని చెప్పని కష్టపడి ఏదో మొత్తం మీద కొన్ని రోజులు ఇబ్బందులు పెడితే పాపం ఆయన మళ్ళీ ఈ తెర మీదకి తీసుకొని వచ్చి అదేదో సెంటర్ ఫర్ డెమోక్రసీ సిటిజన్ డెమోక్రసీ అని ఏదో పెట్టి ఎలక్షన్ కమిషన్ గారికి వీళ్ళ చేత ఉత్తరం కూడా రాయించడం జరిగింది. ఆ ఉత్తరంలో ఏమని అడిగారు వాళ్ళు? వాలంటీర్లను తీసేయండి, పింఛన్లు వాళ్ళ చేత చేయించొద్దు, ఎన్నికలకి దూరంగా ఉంచండి, నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏమడిగారు? పింఛన్లు వాళ్ళ చేత ఎందుకు, డైరెక్ట్గానే బ్యాంకుల్లో ఖాతాల్లో వెయ్యండి, అంటే ఇతర పథకాల్లో ఎట్లయితే వేస్తున్నారో డీబీటీ అట్లాగే వెయ్యండి అనేటువంటిది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పింది. దాంతోపాటు వంత పలికినామే పురంధరేశ్వరి గారు, సబ్జెక్టు కరెక్షన్ పురంధరేశ్వరి గారు కూడా ఏమన్నారు? డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో కూడా వేయచ్చు కదా, ఎందుకు అన్నారు. అంతేగా షర్మిలమ్మ గారు కూడా అదే చెప్పారు, బ్యాంక్ ఖాతాల్లో వేసేయచ్చు అని చెప్పారు. పాపం మన పచ్చ మీడియా కూడా అదే రాసింది. వాలంటీర్లు ఎందుకు, చంద్రబాబు గారి సమయంలో పింఛన్లు పంచలేదా, రాజశేఖర రెడ్డి గారి సమయంలో లేవా, ఇప్పుడే వచ్చినాయా పింఛన్లు, ఇంటికే పింఛన్లు తీసుకెళ్లాలా అన్నట్టుగా మాట్లాడేటువంటి బ్యాచ్. అయితే వీళ్ళందరికీ కూడా లాస్ట్ మంత్ పింఛన్ల సమయంలోనే ఒక దెబ్బ పడింది. ఆ దెబ్బ ఎట్లా పడింది అని చెప్పంటే ఇప్పుడు ఈనాడు వారు రాసిన దాంతో వాళ్ళ యొక్క అక్కసి ఇంకొంచెం బయటపడింది. గత 5 ఏళ్లుగా పింఛన్దారుల ఇళ్ల వద్ద నగదు అందిస్తూ వారికి అలవాటు చేశారు. అది వాళ్ళ యొక్క అక్కసు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా, కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళాలా, ఎండల్లో మాడిపోవాలా, అది 45 డిగ్రీల 50 డిగ్రీల ఏమో తెలీదు, ఎప్పుడు వస్తారో ఎవరు వస్తారో తెలీదు, చేయి తడిపితే కానీ పింఛన్ రాదు, లేకపోతే ఆ విలేజ్లోనో అక్కడ ఒక ఆయన మరణిస్తేనో వాళ్ళు మరణిస్తే కానీ కొత్త వారికి పింఛన్లు ఇవ్వరు, ఆ జన్మభూమి కమిటీలు, ఇవన్నీ చూసినటువంటి పరిస్థితి నుంచి ఇంటికి 1వ తారీఖున వాలంటీర్ తీసుకుని వెళ్ళి ఈ అవ్వాతాతలకు కానీ, దివ్యాంగులకు కానీ, మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా 58 నెలల నుంచి ఇంటికే ఇవ్వటం అనేటువంటిది అలవాటు చేశారు. అంటే చంద్రబాబు సమయంలో ఇది లేదు, జగన్మోహన్ రెడ్డి గారే ఇంటికి తీసుకుని వెళ్ళి అలవాటు చేశారు, మానవత్వం చాటాడు అనేటువంటిది మన వాళ్ళు అక్కసి వెలగక్కారు. అయితే ఇంకొకటి కూడా ఇక్కడ చూడాలి. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఇతర పథకాలు వేరు, పింఛన్ల పంపిణీ వేరు. ఇవాళ మారిపోయింది, స్వరం మారిపోయింది. నిన్నటిదాకా ఇచ్చేయమన్నారు, కానీ ఇవాళ పథకాలు వేరు. అందుకనే కదా పథకాలన్నిటిని కన్నా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తా, పింఛన్లు మాత్రం ఈ అవ్వాతాతలు, ముసలివారు, వయోవృద్ధులు వీళ్ళకి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అనేటువంటి మహత్తరమైనటువంటి మానవత్వపు విలువలతో కూడినటువంటి పద్ధతిలో ఈ వాలంటీర్ల ద్వారా చేయిస్తూ ఉంటే అక్కసు విషం కక్కి వాళ్ళందరినీ పక్కన పెడితే ఇవాళ వాళ్ళు 2వ దెబ్బ ఇప్పుడు కొడతారేమో అనే భయంతో ఇవాళ బ్యాంకుల గురించి రాసుకుంటా వచ్చారు. అయితే ఇక్కడ కూడా వీళ్ళ బాధ ఏంటంటే ఈ విషయంలో సీఎస్కు తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే అది వైకాపాకు వంత పాడటమే అవుతుంది. పింఛన్దారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని తేదేపాపై వేసే కుట్ర పన్నుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా రాజకీయపు ఏడిపే, మానవత్వం లేదు ఇక్కడ కూడా. పోనీలే ఇప్పటికైనా కూడా మంచిగా చేయించండి అని చెప్పని కాదు, ఇక్కడ కూడా వైకాపాకు ఏదో చేసేస్తారు, లేకపోతే టీడీపీకి ఏమన్నా విపక్షాలకు దెబ్బ తగులుతుంది, చంద్రబాబుకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ ముసలాళ్ళందరికీ బాధ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాల కల్పన చేశారు అంటే ఎక్కడ చేశాడు, ఉద్యోగాలు ఎక్కడ అని అడిగితే దానికి కూడా ఈయన సమాధానం చెప్పాడు.
రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా 2-3 రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటికి పింఛన్లు అందించవచ్చు. అంటే 1.36 లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయని చెప్పని ఈయనే వాడుకుంటున్నాడు. అంటే ఇవాళ రోజున మీరు ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఒక్కచోటే ఉన్నది. ఈ విపక్షాలు అనేటువంటి వాళ్ళకంటే కూడా ఈ మీడియా, పచ్చ మీడియా చాలా కష్టాలు పడుతున్నాయి. ఇక్కడ వృద్ధులను అటు ఇటు తిప్పడమే. మొత్తం 65.95 లక్షల మంది పింఛన్దారుల్లో 34 లక్షల మంది వృద్ధులే. ఒంటరిగా బ్యాంకులకు వెళ్ళలేని వారు లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి వృద్ధులందరూ మరొకరిని వెంట తీసుకుని బ్యాంకుకు వెళ్ళాలి. ఒక్కొక్కరు 200 రూపాయల నుంచి 400 రవాణా ఖర్చు భరించాలి. తిండి ఖర్చు అదనం. అక్కడికి వెళ్ళిన తర్వాత విత్డ్రా ఫామ్ రాయడము ఒక ఇబ్బందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకింగ్ సేవా కేంద్రాల నుంచి నగదు తీసుకోవడానికి వేలిముద్రలు వేయాలి. చాలామంది వృద్ధులకు వేలిముద్రలు పడవు. అప్పుడు అక్కడి నుంచి మండల కేంద్రానికో బ్యాంకు ఉన్న ఇంకో చోటుగా వెళ్ళాలి. ఒక రకంగా చూస్తే ఇదంతా వారిలో ఆందోళన నింపే ప్రయత్నమే అవుతుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు, 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ. మరి వృద్ధుల గురించి ఎందుకు ఆలోచించాలా? అదేగా మనం చెప్తున్నాం. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పనంటే అక్కడికి ఎంత రవాణా ఖర్చు అవుతుంది, అక్కడికి మండు టెండలో కూర్చుంటే ఎంత ఖర్చు అవుతుంది, అట్లాగే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇదే కదా చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 సంవత్సరాల ముఖ్యమంత్రి గిరిలో మనం చూసింది. ఇప్పుడు కొత్త సంస్కరణ తీసుకుని వస్తే నిన్నటి దాకా విషం కక్కి అది ఒక్కసారి ఎదురు తిరిగి మైండ్ బ్లాక్ అవ్వగానే ఇప్పుడు బ్యాంకులకు వద్దు, డైరెక్ట్గా వాళ్ళకి తీసుకుని ఇవ్వండి అని చెప్పారు. నిన్న ఎక్కడో చూశాను, ఒక మీడియా, ఒక ఆయన ఎవరో యాంకర్ ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆ 700 కోట్ల ఎంతో పంచాల్సి వస్తే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పనిచేస్తారు అనేటువంటి పరిస్థితిలో మాట్లాడారు. పిచ్చి పరాకాష్ఠకు చేరిపోయింది వాళ్ళ రోజున. ఇంకొకటి చూడండి, ఇక్కడ సచివాలయ ఉద్యోగులకు 2-3 రోజులే. రాష్ట్రంలో ప్రభుత్వ సిబ్బందికి అత్యవసర పనులేమీ లేవు. ఉన్న ఏకైక పని లబ్ధిదారులకు పింఛన్ అందించడమే. అందుబాటులో కావలసినంత మానవ వనరులు ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది 1.35 లక్షలు ఉన్నారు అని మళ్ళా చెప్తున్నారు. అంటే ఇక్కడ నేను ఇదే చెప్తున్నాను. ఇంతకుముందు చంద్రబాబు గారి సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఇవన్నీ లేవా? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు తీసుకుని వచ్చి పరిపాలన అనేటువంటిది ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళిపోయాడు. దాని మూలకంగా ఇవాళ పింఛన్ కావాలన్నా, అమ్మఒడి కావాలన్నా, లేకపోతే ఏదైనా పథకాల లబ్ధిదారులా కాదా, ఆ ఎందుకు రాలేదు అనేటువంటిది వాళ్ళకి అక్కడికక్కడే తీసుకెళ్లేటువంటి ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ తీసుకునేటంతో పచ్చ బ్యాచ్కి బాగా దెబ్బ తగిలి ఇవాళ ఈ విషయం కక్కుతున్నటువంటిదే మీరందరూ కూడా చూస్తున్నారు. అయితే వీళ్ళకి విషయం కక్కినటువంటి దాంట్లో చివరిగా ఒకటి, బ్యాంక్ రాష్ట్ర వ్యాప్తంగా 8,047 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో సిబ్బంది అంతా పింఛన్ పంపిణీ కోసం ఉండరు. అందుకోసమే కదా పింఛన్ లేని ఇంట్లోకి తీసుకుని వాలంటీర్లను పెట్టింది. 2,60,000 మంది వాలంటీర్ల ద్వారా పింఛన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏమేమి పథకాలు కావాలి, వాళ్ళకి ఏమి అవసరాలు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకుంటానికి వాలంటరీ వ్యవస్థను తెస్తే దాని మీద విషం చిమ్మి ఇంకొక ఆయన అయితే వాళ్ళ మీద అసంఖ్యాక శక్తులతో చేతులు కలుపుతున్నారని మాట్లాడినటువంటి ఈ కూటమి ఎటువంటి పరిస్థితిలో ఉందో, ఎటువంటి వాళ్ళని మన రాజకీయాల్లో ఉంచాలా వద్దా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచించాలి. అయితే నేను ఇంకొకటి రెండోది, ఇవాళ చాలా పింఛన్దారుల వద్ద ఏటీఎం కార్డులు ఉండవు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ లేకుండా మైనస్లోకి వెళ్ళినవి కూడా ఎక్కువ ఉంటాయి. పింఛన్ డబ్బు ఖాతాల్లో పడగానే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఛార్జీలన్నీ కూడా వాటిల్లోనే కోత వేస్తారు. నగదు ఇవ్వకుండా గంట తరబడి వేచి ఉన్న తర్వాత మర్నాడో అమర్నాడో రమ్మని తిప్పుతారు. 2019లో తెదేపా ప్రభుత్వం పసుపు కుంకుమ కింద బ్యాంకులో నగదు జమ చేసినప్పుడు లైన్లలో మహిళల నుంచి ఎన్ని ఇబ్బందులు పడ్డారో లబ్ధిదారులందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల కమిషన్ కూడా వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని చెప్పిందే తప్ప ఇంటింటికి పంపిణీ చేయొద్దని చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ అంటే మొత్తం మీద వీళ్ళు తెలుసుకున్నది ఏంటంటే పసుపు కుంకుమ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నారు పాపం లబ్ధిదారులు అని చెప్పని. ఆ లబ్ధిదారులు కూడా ఇప్పుడు మళ్ళీ ఇందులో ఉన్నారు. వీళ్ళందరూ కలిపి చూపిస్తారు. ఒక్కటి మాత్రం నిజం, కర్త కర్మ క్రియ, ఈ నిమ్మగడ్డ గారు, ఈ పురంధరేశ్వరి గారు, ఈ షర్మిలమ్మ గారు ప్లస్ దుష్ట చతుష్టయం, వాలంటీర్ వ్యవస్థనే కాదు, చంద్రబాబు గారిని పైకి జాకిలతో లేపటం కోసం, ఈ తెలుగుదేశం పార్టీని లేపటం కోసం అని చెప్పని విషం కక్కుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి సంస్కరణ మీద, ప్రతి పథకం మీద వీళ్ళ యొక్క విషపు కక్కుడు ఇవాళ ప్రజల చేత చిత్కరించుకునే పరిస్థితికి వచ్చారు. అయితే అది ఎక్కడి నుంచో స్టార్ట్ కాల, అవ్వ తాతల నుంచే స్టార్ట్ అయింది. దీని పర్యవసానం ఎట్టుంటుందంటే ఎన్నికల సమయంకి వీళ్ళు చేసినటువంటి వాటికి డెఫినెట్గా చెంపలేసుకుని పక్కకు తప్పుకుని జగన్ గారికి డైరెక్ట్గానే విజయం చేకూర్చేటట్టుగానే కనిపిస్తూ ఉంది.